వారిపల్లిలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ సమాధుల వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్. పవన్ మొత్తం మీద కాసేపటి క్రితం ఇంటి నుంచి బయట చంద్రబాబు రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటి దగ్గర ఉండేటువంటి గంగమ్మ గ్రామదేవత, నారావారిపల్లికి సంబంధించినటువంటి గ్రామదేవతకి మొదట పూజలు చేస్తారు. ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా కూడా మొదట పూజ అనేది ఇక్కడే చేస్తారు. ఏదైతే ఒక గ్రామానికి ఉండేటువంటి కట్టుబాట్లు ఉంటాయో వాటిని పాటిస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా చంద్రబాబు పాల్గొంటున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కావచ్చు, అలాగే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేసే దృశ్యాలు, అలాగే నందమూరి రామకృష్ణ కూడా ఈ పూజలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఇక్కడి నుంచి నాగాలు, అంటే వాళ్ళ ఇంటి దేవుడు నాగాల దగ్గరికి వెళ్ళి నాగాల దగ్గర ప్రత్యేకంగా ఒక 15-20 నిమిషాల దాకా పూజ ఉంటుంది. అక్కడ నాగాలకి యొక్క షోడశోపచార పూజలు చేసి ఆ తర్వాత నైవేద్య సమర్పణ అవన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబుకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సమాధులకి నివాళులు అర్పిస్తారు. ఆ యొక్క తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామూర్తి నాయుడు, నారా చంద్రబాబు నాయుడు సోదరుడు సమాధి ఉంది. ఆ పక్కనే కూడా పుష్ప గుచ్చ సమర్పిస్తారు. అక్కడ పూర్తయిన తర్వాత తిరిగి యొక్క నందమూరి రామారావుకు సంబంధించినటువంటి యొక్క వాళ్ళ దంపతుల యొక్క ఇవి ఉన్నాయి, అక్కడికి వచ్చి వాళ్ళకి పుష్పాలంకరణ చేస్తారు. అక్కడ పుష్పాలంకరణ చేసిన తర్వాత ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అర్జీలు స్వీకరించిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ నారావారిపల్లెలో సందడి నెలకొంది. పూర్తిగా రిచువల్స్ అన్నీ కూడా పూర్తి చేసి తర్వాత ఆయన ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఏదైతే ఈరోజు పెద్ద పండుగ సందర్భంగా ఎవరైతే పితృదేవతలు ఉంటారో పితృదేవతలకి పూజలు చేసి పెద్దవాళ్ళ ఆశీస్సులు, అంటే పూర్వీకులకు సంబంధించినటువంటి ఆశీస్సులు, అంటే ఏడాది ప్రారంభమైన తర్వాత ప్రకృతి ఆశీస్సులు, పూర్వీకుల ఆశీస్సులు రెండు తీసుకుని సంవత్సరాన్ని ప్రారంభించేటువంటి గొప్ప సంస్కృతి ఈ యొక్క ఉత్సవం. దీంతోపాటు ఆ యొక్క పెద్ద పండుగలో పార్టిసిపేట్ చేసిన తర్వాత 2:30కి కానీ 2 గంటలకు కానీ మీడియాతో చంద్రబాబు మాట్లాడబోతున్నారు. అంతకంటే ముందు చెట్టిపల్లికి సంబంధించినటువంటి చాలా సంవత్సరాలుగా చెట్టిపల్లికి సంబంధించి సమస్య పెండింగ్లోనే ఉంది. 2000 మంది పైగా కూడా అక్కడ చాలా సంవత్సరాలుగా యొక్క పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి లక్కీ డిప్ ద్వారా వాళ్ళని ఎంపిక చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈరోజే చంద్రబాబు రిటర్న్ అవుతారు. లోకేష్ కావచ్చు, ఇతర బంధువులు వీలైతే రేపటి కూడా ఉండి కనుమ పండుగకు సంబంధించినటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబు అయితే మాత్రం ఇక్కడి నుంచి ఈ యొక్క పూజలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి తిరుగు ప్రయాణం అవబోతున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.